కోసమే పుట్టిన పార్టీగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే 10 సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే రాసుకుంటే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష. కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. మొట్టమొదట రాష్ట్రం ఏర్పడ్డదో లేదో ఇంకా అప్పటికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్గా ఉన్నారు. 7 మండలాలు తెలంగాణకు సంబంధించి అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి ఆనాడు పోలవరంలో ముంపులో భాగంగా ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటగా స్పందించింది, రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది, ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది మా పార్టీ అధ్యక్ష. ఆనాడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కొట్లాడింది మేము అధ్యక్ష. ఇది సెప్టెంబర్ 7, 2014. ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, ఆంధ్ర అడుగుతున్నది, మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడిగిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష. ఒక్కసారి కాదు అధ్యక్ష, 1,15,667 కోట్లు మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇది సెప్టెంబర్ 16 మన 2016 ఫిబ్రవరి 12 అధ్యక్ష. ఒకటి కాదు అధ్యక్ష, ఇట్లా ఎన్నో సందర్భాలు. ఇక 2015లో అధ్యక్ష మళ్ళీ కలిసిన ఫోటోలు. అదేవిధంగా ఒక్కసారి కాదు అధ్యక్ష, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి విషయంలో ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పలుమార్లు పోయినాం అధ్యక్ష. పోయి కొన్ని సాధించినాం, కొన్ని సాధించలేకపోయాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. వివక్షాపూరితమైన వ్యవహారం చేసినప్పుడు ముఖ్యంగా సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ లాంటి విషయంలో తెలంగాణ శాసనసభలోనే తీర్మానం పాస్ చేసినాం అధ్యక్ష. పాస్ చేసి దిస్ వాజ్ ఇన్ 2020 మార్చ్ 26 అధ్యక్ష. మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము సిఏఏ, ఎన్ఆర్సీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన కూడా చెప్పినాం అధ్యక్ష. సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి మోటార్లు పెట్టాల్సిందే, మీటర్లు పెట్టాల్సిందే మోటార్లకు అని మెడ మీద కత్తి పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసినాం అధ్యక్ష. ఇది ఒకటే కాదు అధ్యక్ష, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేందుకు మేము మా పార్టీ 2021 మార్చి నాడు చేసిన నిరసన. ఇవన్నీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రామిసెస్ అధ్యక్ష. 1 minute డిప్యూటీ సీఎం గారు. సార్ ఇన్నిసార్లు డిస్టర్బ్ అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గంభీరంగా మనకు జరిగిన నష్టం పైన ఆవేదన చెందుతూ ఉన్నారు. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించాల్సిందిగా కోరుతున్నానని చాలా స్పష్టంగా చెప్పి దీని మీద చర్చించి అంతిమంగా మనకు జరిగిన నష్టం దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలని దానిపైన సభలో సభ్యులు అందరూ అభిప్రాయాలు తీసుకుందాం, చర్చగా పెడితే అది వదిలేసి గత 10 సంవత్సరాల క్రితం నుంచి వారు ఏం చేశారో ఇది చెప్పుకుంటూ పోతే దానికోసం కాదు కదా చర్చ పెట్టింది. ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎట్లా పూరించుకోవాలని దానిపైన గౌరవ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ జరిగిన నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, మనం అందరం కలిసి ఏం చేయాలి, సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి తీర్మానం చేయాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఏమైనా అడగాలా, ఏం చేయాలో మీ సూచనలు చెప్పండి, దాని ప్రకారం తీర్మానం చేద్దాం. దాంట్లోకి రండి అధ్యక్ష, వారికి స్పష్టంగా చెప్పండి అధ్యక్ష. కేటీ రామారావు గారు. అధ్యక్ష వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. కానీ ఈ వివక్ష ఈరోజు కాదు భట్ గారు, 10 ఏళ్ల వివక్ష. శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అదే కదా. పునర్విభజన చట్టం ఎప్పుడు వచ్చింది? 2014. అందులో నెరవేర్చిన అంశాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. ఇక మీరు కట్ల కాదు మేము చెప్పిందే మాట్లాడాలంటే రాష్ట్ర పంపని చదువుతాం. మరి నేనేమంటున్నా అంటే పద్ధతి కాదు, మా వర్షన్ మమ్మల్ని చెప్పుకొని ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మేము చేసిన ప్రయత్నాలు కూడా చెప్పాలి కదా. 7 ఏళ్ల కింద పుట్టలేదు కదా తెలంగాణ, 7 నెలల కింద కాదు కదా, 10 ఏళ్ల కింద పోరాటాలతో పుట్టింది అధ్యక్ష. ఒకటి కాదు, ఎన్ని పెండింగ్ ఇష్యూస్ ఎన్నిసార్లు పరిశీలి చేసినామంటే లెక్కలేదు అధ్యక్ష. చివరికి ఓబీసీ సెన్సస్ కావాలి అని స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. అది మాత్రమే కాదు అధ్యక్ష, ఎన్నో రకాల విషయాల్లో ఆఖరికి వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెస్తే ఇది మా పార్లమెంట్ సభ్యులు మొత్తంగా పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసింది అధ్యక్ష. కేటీఆర్ గారు ఏమంటే నేను తప్పు మాట్లాడుతున్నాను సరే, ఇబ్బంది ఉందా? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే మీకెందుకు సార్ ఇబ్బంది? వాళ్ళకి ఎందుకు ఇబ్బంది నాకు అర్థం కాదు. మరి ఇంకేమున్నది ఇబ్బంది నాకు అర్థం కాదు. సబ్జెక్టే మాట్లాడుతున్నా కదా, పంపించండి సార్, లేకపోతే ఏం రాయాలి, ఏం మాట్లాడాలో పంపించండి, మాట్లాడతాం.
ఇదేం పద్ధతి సార్? ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా? ఏం మాట్లాడాలో మీరే చెప్తారా సార్? టూ మచ్ ఇది సార్. ఐఎమ్ ఏ సీనియర్ మెంబర్, నేను 5 సార్లు గెలిచి వచ్చినోడిని. నాకు ఏం మాట్లాడాలో తెలుసు, హౌస్లో ఎలా ఉండాలో తెలుసు. ఈ రకంగా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు ట్రెజరీ బెంచెస్ మాకు. అధ్యక్ష, మా పార్టీ పరంగా గత 10 ఏళ్ళు ప్రభుత్వంలో మేము ఆనాడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే స్వయంగా మొత్తం క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా పోయి అక్కడ నూకలు తినండి అంటే ఇగో మేము పోయి కేంద్రంలో ధర్నా చేసి, ఢిల్లీలోనే ధర్నా చేసి కూడా